హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, జాబ్ నోటిఫికేషన్స్ ఛానెల్స్ గురించి, అలాగే న్యూస్ ఛానెల్స్ గురించి అయితే నేను డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. సో, వీటిల్లో ఏంటంటే కొన్ని రూల్స్ అయితే మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే మానిటైజేషన్ అనేది అవుతుందండి. సో, వాటిల్లో భాగంగా ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఛానెల్స్ గురించి అయితే చెప్తాను. వీటిల్లో ఏంటంటే ఇది యాక్చువల్‌గా నేను అంటే మనకి ఇక్కడ ఎక్కడ గైడ్‌లైన్స్ అట్లా ఏమీ లేదు వీటి పరంగా చూస్తే. కాకపోతే నేను మన ఆడియన్స్ ఉంటారు కదా! సేమ్ ఛానెల్స్ వాళ్ళు. సో, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నవి అండ్ నేను కొన్ని అపీల్స్ చేసి ఫెయిల్ అయినయి ఉన్నాయి. లేపోతే అపీల్ సక్సెస్ అయినయి ఉన్నాయి. అట్లా వాటిల నుంచి నాకు అర్థమైన దాన్ని బట్టి అండ్ ఎలాంటివి అవుతున్నాయి ఏంటనేదైతే నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చూస్తున్నట్లయితే, జాబ్ నోటిఫికేషన్స్ ఛానెల్స్‌కి ఎక్కువ మందికి ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఎక్కువ శాతం వీడియోస్ రిమూవ్ అయిపోతున్నాయి. వీడియోస్ కూడా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్స్ వచ్చేసి వీడియోస్ అనేది రిమూవ్ అయిపోతున్నాయన్నమాట. సో, వీడియోస్ ఎందుకు రిమూవ్ అవుతున్నాయంటే అట్లా, వాళ్ళు యాక్చువల్‌గా ఒక జాబ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారంటే, లింక్స్ ఇస్తున్నారు. ఆ లింక్స్ ఏవైతే ఈ వెబ్‌సైట్ లింక్స్ ఉంటాయి కదా! సో, ఆ లింక్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, ఆ లింక్స్ ఇచ్చినప్పుడు అది గనక వాటికేదైనా నెగెటివ్‌గా డిటెక్ట్ అయితే అది రాంగ్ అంటే అది మనం ఇచ్చేది కరెక్ట్ లింకే అవుతుంది. కానీ అదేదన్నా సిస్టమ్స్‌కి నెగెటివ్‌గా డిటెక్ట్ అయితే గనక వాటిల్ని కమ్యూనిటీ గైడ్‌లైన్స్ వార్నింగ్స్ వచ్చేసి రిమూవ్ చేసేస్తుందనమాట. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఈ లింక్ వల్లే అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు. కానీ అదే లింక్స్‌ని వేరే వాళ్ళు ఇస్తుంటే వాళ్ళకేం ప్రాబ్లమ్ రావట్లేదు. సో, ఇది ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి అది నెగెటివ్‌గా డిటెక్ట్ అవ్వడం వల్ల అలా వస్తుంది. అంటే ఇప్పుడు మరి వేరే వాళ్ళకెందుకుంది, మాకే ఎందుకు పోయిందనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ ఎవరికైనా సరే అది రాంగ్‌గా డిటెక్ట్ చేసేదైతే గనక, ఒకసారి కాపోయినా నెక్స్ట్ టైమ్ అయినా సరే ఖచ్చితంగా ఇష్యూ అనేది వస్తది. సో, ఇట్లా ఈ జాబ్ రిలేటెడ్ చెప్పేటప్పుడు మాక్సిమమ్ వీటిల్లో ఏంటంటే, అవి కరెక్ట్ ఏవో, రాంగ్ ఏవో కూడా కొన్ని కొన్ని సార్లు మనం నమ్మలేనివి కూడా ఉంటాయి. అంటే కొంతమంది రాంగ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. జాబ్ నోటిఫికేషన్స్ అంటే లైక్ వెబ్‌సైట్స్‌లో చూసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎలా అయితే ఉంటారో రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే రీచ్ అవుతుంది. సో, దానివల్ల దట్ ఫేక్ జాబ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, వీటిల్ని బట్టి యూట్యూబ్ ఏంటంటే ఇలాంటి లింక్స్ ఏమైనా ఉన్నా కూడా అది మనకి కమ్యూనిటీ గైడ్‌లైన్ స్ట్రైక్స్ అయితే వేస్తుందన్నమాట. అండ్ ఇలాంటి ఛానెల్స్ రీయూజ్డ్ రాకుండా ఉంటే ఎలా పెట్టాలి ఏంటనే విషయానికొస్తే గనక ఇవి మెయిన్‌గా కనిపిస్తూ చేయడం బెటర్. అంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే స్క్రీన్ రికార్డ్ చేసి ఎలాగో అసలు మ్యూజిక్ ఇవ్వకూడదు. స్క్రీన్ రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఊరికే జస్ట్ మీరు అక్కడ ఉన్నదాన్ని జస్ట్ అలాగా స్క్రీన్ రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఏమీ వాల్యూ లేని కంటెంట్ కిందే అనమాట అది. ఎందుకంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్లు యూట్యూబ్ ఎలా తీసుకుంటదంటే ఊరికే జస్ట్ అక్కడ ఉన్నదాన్ని చూసి చదివేస్తున్నారు అంతే. ఇక్కడ మీ ఎఫర్ట్ ఏం లేదు అన్నట్లు చూస్తదనమాట. సో, మీరు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా లైక్ మార్కింగ్స్ చేయడము ఇట్లా కంపల్సరీ ఉండాలి. అదంతా ఉంటేనే మీకు అపీల్ చేసినా కూడా సక్సెస్ అవుతుంది. సో, మార్కింగ్స్ అంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా వాటిని అండర్‌లైన్ చేయడమో, లేదా ఇట్లా సర్కిల్స్ చేయడమో, అలా మొత్తం క్లారిటీగా చూపించాలనమాట. ఇప్పుడు మీరేదన్నా ఫార్మ్ ఫిల్ చేయడం అలా చూపిస్తున్నారనుకోండి, ఆ ఫార్మ్ ఫిల్లింగ్‌లో కూడా డీటెయిల్స్ అనేది కనిపించకూడదు. మెయిన్ జాబ్ నోటిఫికేషన్స్ వీటిల్లో కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఏవి కూడా కనిపించేటట్లయితే పెట్టకూడదు. అలా కనిపిస్తున్నా కూడా రిమూవ్ అయిపోతాయి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ కాదు గానీ అది జస్ట్ రిమూవ్ అయిపోతది వీడియో. సో, అవి ఫిల్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు కనిపిస్తూ చేస్తే బెటర్ ఇట్లాంటివి. కనిపిస్తూ చేస్తూ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానానికి తగినట్లు మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్క్రీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మీరు చూపించాలి కన్ఫర్మ్‌గా. ఇలా మీరు కనిపిస్తూ చేస్తూ ఆ బిట్‌ని ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు స్క్రీన్ రికార్డ్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం స్క్రీన్ రికార్డ్ వీడియో కంటే మీరు కనిపిస్తూ మధ్యలో మీరు ఆ స్క్రీన్ రికార్డ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, మీకు అర్థమైంది గదా! ఇదేంటంటే స్క్రీన్ రికార్డ్ మనం యాడ్ చేయాలి అంటే అది మన కంటెంట్ కాదు గదా! ఎవరో చెప్పిన దాన్ని మనం జస్ట్ వీడియోలో చెప్తున్నాం అంతే. సో, అలాంటప్పుడు మనం కనిపిస్తూ చేస్తూ ఆ వీడియో ఆ స్క్రీన్ రికార్డ్ యాడ్ చేస్తేనే మన వీడియోకి వాల్యూ ఉంటది అనుకుంటే గనక కన్ఫర్మ్‌గా మనం ఆ స్క్రీన్ రికార్డ్ యాడ్ చేయొచ్చు. మొత్తం స్క్రీన్ అంతా కూడా యాడ్ చేయొచ్చు. చిన్న పార్టే కాపోయినా మొత్తం స్క్రీన్ అంతా కూడా యాడ్ చేయొచ్చు. అయితే మీరు మొత్తం కనిపిస్తూ చేస్తూ మధ్యలో యాడ్ చేస్తే అయితే ఎలాంటి ఇష్యూ రాదు. అలా కాకుండా మీరు మొదటి వీడియో స్టార్టింగ్ దగ్గర నుంచి వీడియో ఎండింగ్ వరకు మొత్తం మీరు స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టేసారనుకోండి. అది మానిటైజేషన్ అవుతుందా లేదా అనేదైతే మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఈవెన్ అయ్యని ఛానెల్స్‌కి కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అయితే వస్తది. ఏదో ఒక టైంలో. ఇవేంటంటే ఈ అప్డేట్స్ అన్నీ గూడా అన్ని రకాలకి ఒకేసారి వచ్చేసేయదు. ఇప్పుడు ఏ ఛానెల్ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయనుకోండి. కొన్ని ఛానెల్స్ మానిటైజేషన్ అయ్యి రెడీ అయిపోయినయి ఉంటాయి.
కొన్నిటికి మానిటైజేషన్ అవ్వదు ఇప్పుడు అప్లై చేసిన. అలా అని పాత ఛానల్స్‌కి ఎలాంటి ఇష్యూ లేదు అని కాదు. ఇలా చాలామంది అనుకుంటారు. పాత ఛానల్స్ వాళ్ళు లక్కీ, కొత్త ఛానల్స్ వాళ్ళకి రూల్స్ అని చెప్పి. ఏ ఛానల్‌కైనా రీయూజ్డ్ వస్తది. మొన్న ఒక 4.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌కి రీయూజ్డ్ వచ్చింది. ఇంగ్లీష్ ఛానల్‌కి. సో ఎందుకొస్తున్నాయి రీయూజ్డ్? సో ఎంత పెద్ద ఛానల్ అయినా యూట్యూబ్‌కి ఏమి లెక్క కాదు అది. అది పెద్ద ఛానల్ అయినా, చిన్న ఛానల్ అయినా ఏదైనా ఒకటే యూట్యూబ్‌కి. అది దొరకాలి అంతే. ఆటోమేటిక్ సిస్టమ్స్‌కి దొరికింది అంటే ఖచ్చితంగా రీయూజ్డే. సో జాబ్ నోటిఫికేషన్స్ ఛానల్స్ అయితే ఇట్లా చేసుకుంటే బెటర్ అనమాట. లేదు నేను మొత్తం కంప్లీట్ వాయిస్ ఓవరే ఇస్తాను, అసలు నేను ఫేస్ చూపించను అనుకుంటే గనక మీరు ఎలా చేయొచ్చంటే, స్క్రీన్ రికార్డ్ పెట్టినా గానీ అది మార్కింగ్స్ చేయాలి. అంటే సర్కిల్ చేయడము, లేదా అండర్‌లైన్ చేయడం, మీరు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో, లేదంటే స్క్రీన్ పైన రాయడము. స్క్రీన్ పైన రాయడం అంటే ఇప్పుడు మనకు చాలా మన ఎడిటింగ్‌లోనే చేయొచ్చు ఆ పనంతా గూడా. సో మీరు అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్లుగా ఇలా మొత్తం క్లారిటీగా ఉంటే అవుతుంది మానిటైజేషన్. అండ్ ఇంకోటి న్యూస్ ఛానల్స్ గురించి. న్యూస్ ఛానల్స్ మానిటైజేషన్ అవ్వాలి అంటే, ఇప్పుడు కొంతమంది న్యూస్ ఛానల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక సీన్ ఏదన్నా జరుగుతుందనుకోండి, వెళ్ళి డైరెక్ట్‌గా తీసి పోస్ట్ చేసేస్తారు. ఏదో ఒక ధర్నా ఏదో జరుగుతుందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని తీసేసి మ్యూజిక్ కాదు, దాన్ని తీసేసి డైరెక్ట్‌గా పోస్ట్ చేసేస్తారు. ఇంకేమి అంటే అసలు అక్కడ ఊరికే టైటిల్ పెడతారు గానీ, ఊరికే వీళ్ళ వాయిస్ ఓవర్ ఏమి ఉండదు. లేకుండా జస్ట్ జరుగుతున్న దాన్ని తీసి పెట్టేస్తారు. అలాంటివన్నీ కూడా రీయూజ్డే అవుతాయి. సో ఇప్పుడు మీరు అలాంటి వీడియోని ఎలా పెట్టొచ్చు అంటే, ఇప్పుడు మీరే వెళ్లి రికార్డ్ చేశారు. ఆ వీడియోని అలా డైరెక్ట్‌గా పోస్ట్ చేయడం కంటే, వీడియో లెంత్‌లో ఇప్పుడు మీరు ఆ వీడియోని ఒక 10 నిమిషాలు పెడదాం అనుకున్నారనుకోండి. కనీసం 5 నిమిషాలు మీ వాయిస్ ఓవర్ ఉండాలి. మీరు కనిపిస్తూ చేయడమా, లేదంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు రికార్డ్ చేసిన వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడమా, ఏదో ఒకటి చేసి ఆ 5 మినిట్స్ వాయిస్ ఓవర్ ఇచ్చి మిగతా 5 మినిట్స్ మీరు డైరెక్ట్‌గా అక్కడ జరిగింది జరిగినట్లుగా చూపించొచ్చు. అలా చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. సో ఇక్కడేంటంటే మీ వాయిస్ ఉండడం వల్ల ఒక వాల్యూ యాడ్ అయినట్లు అండ్ మీ ఒరిజినల్ కంటెంట్ అవుతదది. అలా అని వేరే వాళ్ళు షూట్ చేసిన వీడియోస్ మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒరిజినల్ కంటెంట్ అనకూడదు. మీరు ఓన్‌గా షూట్ చేసిన వీడియోకే మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి, తర్వాత డైరెక్ట్‌గా తీసిన వీడియోని తీసినట్లుగా ఆ ధర్నాని యాజ్ ఇట్ ఈస్ కూడా పోస్ట్ చేసేయొచ్చనమాట. సో వీడియోకి వాల్యూ యాడ్ అవ్వాలి అంటే మీ వాయిస్ కంపల్సరీ ఉండాలి అలాంటి ఛానల్స్‌కి. అండ్ నేను యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక ఛానల్‌కి మానిటైజేషన్ చేశాను, న్యూస్ ఛానల్‌కి. ఆ ఛానల్ చూడండి, నేను ఒకసారి వాళ్ళని అడిగి కొలాబరేట్ అవుతాను. కొలాబరేట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తది గదా! సో అలా పెట్టడం గానివ్వండి, లేదంటే లింక్ ఇవ్వడం గాని ఏదో ఒకటి చేస్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడమో, కామెంట్స్‌లో పిన్ చేయడమో చేస్తాను. ఇంకా వాళ్ళనైతే అడగలేదు. అడిగిన తర్వాతే ఇస్తాను. ఎందుకంటే వాళ్ళని అడగకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను లింక్స్ ఇచ్చేసేయకూడదు గదా! సో నేను ఒక్కసారి వాళ్ళని కనుక్కొని, వాళ్ళు గనక ఇవ్వమంటే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. లేదా కొలాబరేషన్ ద్వారా అయినా పెడతాను, చూడండి ఒకసారి. సో అలా పెడితే గనక మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతది. ఇప్పుడు చూడండి ఆ ఛానెల్‌లో మంచిగా వాయిస్ క్లారిటీ గానివ్వండి, వీడియో క్లారిటీ గానివ్వండి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదసల. అంటే ఆ మనిషి మనం ఇన్వాల్వ్ అవ్వాలి. వీడియోలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఏదన్నా ఇందాక చెప్పాను కదా! ధర్నాలు లాంటివి ఏదన్నా జరుగుతున్న వాటిని మీరు తీసినా సరే, కంపల్సరీ మీ వాయిస్ ఓవర్ అనేది కంపల్సరీ ఉండాలి. అది స్టార్టింగ్‌లో పెడతారా, మధ్యలో పెడతారా ఎక్కడ అనేది మీ ఇష్టం. కానీ వాయిస్ ఓవర్ మోర్ దెన్ హాఫ్, వీడియో లెంగ్త్‌లో మోర్ దెన్ హాఫ్ మీ వాయిస్ ఓవర్ పెడితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది. ఎలాంటి ఇష్యూ కూడా రాదు. ఒకవేళ ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా అపీల్ చేయొచ్చు. అప్పుడు అంతా ఒరిజినల్ కంటెంట్ అవుతుందనమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ పరంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇక్కడ కామెంట్స్‌లో రిప్లై రాకపోతే దయచేసి అదే కామెంట్‌ని పదే పదే రాయకండి. రిప్లై ఇవ్వట్లేదు అంటే నేను బిజీగా ఉన్నట్లు అర్థం. సో మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయొచ్చు. అక్కడ నేను ఫ్రీగానే చెప్తాను. ఏమి అమౌంట్ కూడా ఏం తీసుకోను. డౌట్స్ అయితే కంప్లీట్ ఫ్రీగానే ఉంటది. సో మీరు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే అడగొచ్చు.